లక్ష్మి అందరికీ ఉగాది పచ్చడి ఇద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఎవరు చూడకుండా మనీష తినే ఉగాది పచ్చడిలో ఇక పపాయ పీసెస్ కలిపేస్తుందనమాట. ఆ తర్వాత మనీష ఏం తెలియకుండా మామూలుగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అరవిందతో చెప్తూ ఉంటుంది. లక్ష్మి రాకముందు ఆంటీ తొలి ప్రసాదం నాకే ఇవ్వాలి అని చెప్తూ ఉంటుంది. అయితే కిచెన్లో ఉన్న లక్ష్మి చూస్తుందనమాట. అవును, నేను పిల్లల కోసం 2 పపాయాలు తీసుకొచ్చాను కదా, ఒక పపాయనే ఉందేంటి అని చెప్పి ఇక అక్కడ డస్ట్బిన్లో చూడగానే ఇక పపాయ పీల్ అది కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనీష అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి లక్ష్మికి. ఎలాగైనా నేను ఇంట్లో నుంచి గెంటిచ్చేస్తాను అని చెప్పి మనీష అన్న మాటలు లక్ష్మికి గుర్తొచ్చి, అమ్మ మనీష, ఈ పపాయ పీసెస్ నేనిచ్చే ప్రసాదంలో కలిపి నా చేతుల ద్వారా నీకిచ్చేలాగా నువ్వు తినేలా చేసి నీ కడుపు పోయింది అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి అరవింద్ ఆంటీ చేత గెంటిచ్చేద్దాం అని ఇది ప్లాన్ చేసావా? నీకు రివర్స్ పంచ్ నేను ఇస్తాను కదా అని చెప్పి లక్ష్మి ఇక ప్రసాదం ఇద్దాం అని చెప్పి అందరికీ వస్తుంది. ఇక అప్పుడు అరవింద్ ఏమో, లక్ష్మి నువ్వు తొలి ప్రసాదం మనీషకి ఇవ్వు అని చెప్పి అనగానే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, వద్దతే గారు నేను ఇవ్వను అని చెప్పి అనగానే, అదేంటి ఎందుకు ఇవ్వవు, నా బేబీకి తొలి ప్రసాదం దూరం చేస్తావా అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక అప్పుడు అది చెప్తుందన్నమాట లక్ష్మి. ఏం లేదు అత్తయ్య గారు, ఇందులో తీపి పులుపు అన్ని రకాల రుచులు ఉంటాయి, దానివల్ల కడుపులో బేబీకి ఏమైనా ఇబ్బంది కావచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా, అందుకే అదిగో నేను దేవుడి దగ్గర వేరే తీర్థం పెట్టాను, ఆ తీర్థం మీ చేతుల ద్వారానే మనీషకి ఇవ్వండి అని చెప్పి అంటుందన్నమాట. ఇక సరే అని అరవింద ఇస్తుంది. ఆ తీర్థాన్ని మనీష తాగేస్తుంది. ఆ తర్వాత ఇక అందరికీ ప్రసాదం ఇచ్చాక మనీష దగ్గరికి వచ్చి లక్ష్మి ఇలా అంటుంది, ఎలా ఉంది నా దెబ్బ, రివర్స్ పంచ్ అదిరిపోయింది కదూ, అది లక్ష్మితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది మనీషతోని లక్ష్మి. ఆ తర్వాత ఇక మనీష రూమ్లోకి వెళ్తుందనమాట లక్ష్మి. అప్పటికే ఇక మనీషకి బాగా నిద్ర వస్తున్నట్టుగా మత్తుగా ఉంటుందన్నమాట. ఇక అప్పుడు తల పట్టుకుని కూర్చుంటుంది మనీష. నాకేమవుతుంది అని చెప్పి అప్పుడు లక్ష్మి వస్తుంది కదా. ఇక లక్ష్మి చెప్తుంది, నీకు అరవింద అత్తయ్య చేత నీకు తీర్థం ఇప్పించాను కదా, ఆ తీర్థంలో ఇదిగో ఈ ట్యాబ్లెట్ కలిపాను. ఈ ట్యాబ్లెట్ ఏంటో తెలుసా? నిద్ర మాత్రలు. అదే ఒకటే వేసాను అనుకో, కానీ నీకు బాగా డీప్ స్లీప్గా వెళ్ళిపోతావు, నేను అనుకుంది చేస్తాను అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక మనీష ఏం చేయలేక, అంటే ఆల్రెడీ తను తాగేసింది కదా తీర్థం, ఇక మత్తులోని అలా లక్ష్మి ముందే బెడ్ మీద అలా పడిపోతుంది నిద్రతోని. ఇక అప్పుడు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారనమాట. ఇక డాక్టర్ కూడా వస్తారు. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, పాపం మనీష బాగా అలసిపోయి నిద్రపోతున్నట్టున్న అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు డాక్టర్ కూడా అంటారనమాట, నేను ఎలాగో స్కాన్ చేయడానికి వచ్చాను, ఎలాగో మనీష కదలేని స్థితిలో ఉంది, తను పడుకుంది కదా, కదలకుండా ఉంటే బేబీ స్కాన్ రిపోర్ట్ కూడా బాగా వస్తుంది, మీరంతా బయట కూర్చోండి అని చెప్పి డాక్టర్ చెప్తారు. సరే అని చెప్పి ఇక అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఇక మనీషనేమో ఆ డాక్టర్ టెస్ట్ చేస్తుంది. ఇక ఇటు పక్క అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు, బేబీ ఎలా ఉంది గ్రోత్ తెలుసుకుందాం అని చెప్పి. ఇక డాక్టర్ వస్తారనమాట. ఇక అరవింద్ ఏమో ఎలా ఉంది, కడుపులో బిడ్డ ఎలా హెల్దీయేనా అని చెప్పి అరవింద ఆతరంతో అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ చెప్తారు, సారీ అరవింద్ గారు, అసలు తను షీఈస్ నాట్ ప్రెగ్నెంట్, అసలు తన కడుపులో ఎటువంటి బేబీ లేదు అని చెప్పి అనగానే అందరూ ఇక షాక్ అయిపోతారు. ఇక అరవింద అలా ఆ మాటకి ఇదేంటి, ఇలా ఎలా పాసిబుల్ అని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న దేవి అయితే అయిపోయింది, మనీష పని అయిపోయింది, ఇక ఇంట్లో నుంచి 24 అవర్స్లో లక్ష్మి చెప్పిన టైంకి మనీషని ఇక ఇంట్లో నుంచి పంపించేస్తుందిగా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మనీష మాత్రం ఇదంతా తెలియక నిద్రపోతూ ఉంటుంది కదా. ఇక తను లేచాక మనీష మీద ఎలాంటి నిర్ణయం అరవింద తీసుకుంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.